దివ్యాత్మ స్వరూపులైనటువంటి అందరికీ నా ఆత్మ ప్రణామాలు. పత్రి సార్‌కు ధన్యవాదాలు. అందులో మేము ధ్యానంలోకి రాకముందు ఎట్లా ఉండేవాడిమంటే, అంటే రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటవి. అప్పుడు మనకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి. అంటే ధ్యానంలోకి రాకముందు పూజలు, పునస్కారాలు చేసేవాళ్ళము. యోగాసనాలు అవి చేసేవాళ్ళము. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత బాగుంటుంది. ఎందుకంటే ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. ధ్యానంలో సకలం మనము పొందవచ్చనమాట. కాకపోతే ధ్యానం అందరూ చెప్తారు, మాకు దేవుని చూపిస్తారా అంటారు. నువ్వే దేవునివయ్యా అంటే అనే నమ్మరనమాట ఎవరే గాని ఇంగ. ఎందుకని వాళ్ళకు తెలీదనమాట అది. తత్వమసి అంటే ఏంది? నీవే ఆ పరమాత్మ స్వరూపం అయి ఉన్నావు. అంటే ధ్యానం చేస్తే మీకు దివ్యాత్మగా పొందుతారు. ధ్యానంలోకి రాకముందు మాత్రం మన యొక్క ప్రవర్తన గానీ, మన యొక్క మానసిక స్థితి గానీ, మనం ప్రవర్తించేటువంటి ప్రపంచంలో ఎట్లా ఉన్నామంటే అంత బాధాకరంగా ఉందనమాట. అదే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది? అందరూ దివ్యాత్మ స్వరూపులు, అందరూ పరమాత్మ స్వరూపులు, మనమే ఆత్మస్వరూపులం. కాబట్టి మేము ధ్యానంలోకి రాకముందు అట్లా ఉండేవాళ్ళం. వచ్చిన తర్వాత ఈ విధంగా ఉన్నాం. తర్వాత ధ్యానంలోకి 2007లో వచ్చామండి. తటపర్తి రాఘవరావు అంటే భీమవరం వెళ్ళాము అక్కడికి. అక్కడి నుంచి ఆయన 3 రోజులు శిక్షణా కాలంలో చక్కగా చెప్పాడు. దానివల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈ ధ్యానంలో 2007 నుంచి చేస్తున్నాము. రామాలయంలో చేసేవాళ్ళము. సుబ్బారావు సారు, నేను ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. తర్వాత 10 మంది, తర్వాత 20 మంది. అక్కడ ధ్యానంలో అందరూ అంటే దేవుళ్ళని మీరు ధ్యానాలయంగా మార్చాలనేటువంటి పత్రిసారి సంకల్పం అట్లా జరిగిందనమాట. ధ్యానంలోకి రాకముందు ఏమవుతుంది? మనకు ఏమీ తెలిసేది కాదు. తర్వాత ఏమవుతుంది? ధ్యానంలో నవరత్నాలు చెప్పారు పత్రిసారు. మన అనుభవాలంటే చూడండి మిత్రులారా, ప్రతి ఒక్క స్కూలుకి వెళ్ళి మేము ధ్యానం గురించి చెప్పేవాళ్ళం. ప్రతి ఒక్క స్కూలు అంటే ఇక్కడ చుట్టుపక్కల స్కూలు కానీ, బయట స్కూళ్ళకు కానీ వెళ్ళేవాళ్ళము. కనబడినటువంటి ప్రతి ఒక్కరికి ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి అని చెప్తున్నాం. కానీ అట్లా కొంతమంది విని వచ్చేవాళ్ళు. ఇక్కడ మన పిరమిడ్ దగ్గర సప్తాహం చేసేవాళ్ళమండి. సంవత్సరానికి ఒకసారి 7 రోజులు 7 మంది మాస్టర్లు, 7 మంది అల్పాహార విందు పెట్టేవాళ్ళం. రోజుకు 150 మంది 200 మంది వచ్చేవారు ఇక్కడికి. తర్వాత ధ్యానం చేయమని చెప్తే పిరమిడ్లో కూడా అందరూ బాగా ధ్యానం చేసేవాళ్ళు. దానివల్ల అందరి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ప్రవర్తన బాగుంటుంది, మన యొక్క ప్రశాంతత వస్తుంది. అంటే చిన్నపిల్లలు కూడా అట్లే చెప్పేవాళ్ళం అనమాట. ఎందుకని? మీ యొక్క మెమరీ పవర్ పెరుగుతుంది, ఆలోచన సరళి మారుతుంది, మనమంతా దైవ స్వరూపాలమే అనేటువంటి భావన మనకు కలుగుతుంది మిత్రులారా. మనకు ధ్యాన అనుభవాలంటే చూడండి, మేము ధ్యానంలోకి రాకముందు నోటి పూత ఉండేది బాగా. ఆ పూత వలన చాలా బాధాకరంగా ఉండేదన్నమాట. ఎందుకంటే నోరంతా పూసిన వల్ల ఏమి తినేటోళ్ళం కాదనమాట. ఆ యొక్క నోట్లోకి నీళ్లు పోసినా కానీ చాలా మంట అండి. తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క దెబ్బకు వెళ్ళిపోయింది అనమాట. సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు వచ్చి ఏడిపించేది అది. అటువంటిది ఈ యొక్క నోటిపూత అంటే చాలా బాధాకరం. ఇప్పుడు అటువంటి సమస్యలు ఏమి లేవండి. ధ్యానం చేస్తే సర్వరోగ నివారిణి. ధ్యానంలో మనకు ఎటువంటి స్థితి కలుగుతుంది అంటే మన యొక్క ప్రవర్తన మారుతుంది. ప్రతి ఒక్కరిలో దైవాన్ని చూడగలుగుతాం. ముందు మనం దైవంగా మారాలి, తర్వాత అందరినీ దైవస్వరూపంగా చూడగలగాలి. ధ్యానంలో మా యొక్క అనుభవం మిత్రులారా ఒకటే చెప్తాను నేను. ధ్యానం చేస్తున్నప్పుడు ఈ శివరూపం అన్నమాట, శివుడు చుక్కలు చుక్కలు చుక్కలుగా ఒక ఆకారం కనిపించింది అనమాట. అది తీక్షణంగా చూస్తే మాత్రం ఏమపడుతుంది, సహజంగా చూస్తూ ఉంటే ఏమవుతుంది, ఆ యొక్క ఆకారము బాగా కాంతివంతంగా మారేదనమాట. చాలా చక్కగా చూడగలిగాము. ధ్యానం వల్ల ఒక పరి చేస్తున్నాను మిత్రులారా. 3 గంటలకు కూర్చొని కింద పండుకున్నటువంటి వాడిని ఒక పైకి ఆకాశంలోకి లేచినట్టు వచ్చింది. తర్వాత చూస్తే ఏమవుతుంది, మళ్ళా కిందికి వచ్చామన్నమాట. అట్లా ధ్యాన అనుభవాలు జరుగుతాయి మిత్రులారా. ఇప్పుడు ఈ కరోనా వల్ల మాకు స్కూళ్ళకు చాలా ఉదయం కానీ సాయంత్రం కానీ చదివిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క జూమ్ క్లాసుల ద్వారా సేతు వర్క్షాప్ కానీ, ఈ యొక్క ఇన్నర్ జర్నీ కానీ, దాంట్లో మహావతార్ బాబా, పరమశివుడు, సుభాష్ పత్రి గారి యొక్క గొప్పదనం గురించి చెబుతుంది. పావని మేడం గారు చాలా చక్కగా గంటన్నర సేపు ధ్యానం చేయించేది. తర్వాత ధ్యాన అనుభవాలు చెప్పిస్తారన్నమాట, కొంతమంది ప్రశ్నోత్తరాలు. దానివల్ల కూడా మనం చక్కగా ధ్యానంలో మంచి స్థితికి రాగలుగుతున్నాం మిత్రులారా. ఈ ధ్యానం చేయడం వల్ల మనకు
సర్వ రోగ నివారణి. ధ్యానం అందరికీ చెప్పాలి, అందరితో ధ్యానం చేయించాలి. అంటే అప్పుడు మన యొక్క జన్మ సార్థకం కావాలి అంటే చూడండి మిత్రులారా, ధ్యాన ప్రచారం బాగా చేయాలి. ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పాలి. మేము ప్రతి ఊరికి వెళ్ళి ధ్యానం చేయించేవాళ్ళం మిత్రులారా. ప్రతి ఒక్క స్కూలుకి కానీ, ప్రతి ఒక్క గ్రామానికి కానీ పోయి అక్కడ ధ్యానం చెప్పమని అక్కడ ఒక మాస్టర్ని పెట్టేవాళ్ళం మిత్రులారా. ఈ మధ్య రాజుపాలెం కానీ ఇక్కడ రెడ్డిచర్ల వెళ్ళాము. అక్కడ పిల్లలు బాగా చక్కగా ధ్యానం చేస్తున్నారు. వాళ్ళతో కూడా ధ్యానం చేయించాము. తర్వాత ఒక మాస్టర్ పెడితే అక్కడ కంటిన్యూ అవుతుంది మిత్రులారా. అప్పుడప్పుడు మేము పోయి వచ్చి చూసుకొని వచ్చేటోళ్ళం అనమాట. అక్కడికి వెళ్ళి సుబ్బారావు సార్ కానీ, శ్రీరాములు, గంగినాయుడు ఇటువంటి వాళ్ళమంతా 5-6 మంది కలిసిపోతాం మిత్రులారా. అక్కడ మన యొక్క అనుభవాలు చెప్పడం, ఆ ఊర్లో వాళ్ళందరినీ పిలిచి అక్కడ చేపించడం జరుగుతుంది. ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది మిత్రులారా. మనం చేసేటువంటి పనిలో కానీ ఒక దైవత్వాన్ని చూడగలుగుతున్నాం. ప్రతి ఒక్కరిలో మనం దేవుని చూడగలుగుతున్నాం. ఎందుకని? మనం కూడా ఆ పరమాత్మలం అయి ఉన్నాము. నీవే ఆ పరమాత్మవు అని తెలుసుకోవాలంటే చక్కగా ధ్యానం చేయండి, ధ్యానం చేయించండి, ధ్యాన ప్రచారం చేయండి. ఈ మధ్య ఈ పిఎంసి ఛానల్ వాళ్ళ వల్ల ప్రతి ఒక్క ఇంటిలో 97 ఛానల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వస్తుంది మిత్రులారా. ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ధ్యాన ప్రచారం చాలా చక్కగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంటికాంచి మనకు ఫోన్ చేస్తారు, ధ్యానం ఎట్లా చేయాలనేది. మేము ఛానల్ గురించి బాగా చెప్పామండి అందరికీ. ప్రతి ఒక్కరు ఛానల్ చూడండి. ఆ ఛానల్ ద్వారా మీ యొక్క అనుభవాలు కానీ, మీ యొక్క డౌట్లు కానీ తెలుసుకోవచ్చు అని చెప్తున్నాం. పిఎంసి ఛానల్ వల్ల ప్రతి ఒక్క ఇంటికి మన యొక్క ధ్యాన ప్రచారం అందుతుంది మిత్రులారా. దీనివల్ల శాటిలైట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య బాగా పిఎంసికి మంచి ఛాన్స్ వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి వారికి థ్యాంక్ యూ.